నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మనము చాలా ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్గా ప్రజల నుంచి వ్యతిరేకత కానీ, రైతుల నుంచి వ్యతిరేకత కానీ, లేదంటే ప్రభుత్వ వర్గాల నుంచి వ్యతిరేకత కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాను, నేను ఎన్డీఏ కూటమిలో నేను చెప్పిందే వేదమని పదే పదే చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకు షాక్ ఇస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం ఏంటంటే, రాష్ట్రంలో పూర్తిగా పోలీసు వ్యవస్థ గాడి తప్పిపోయింది. ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసులు పూర్తిగా ఎక్కడికక్కడ తమ స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి అమిత్ షా లాంటి వ్యక్తే ఇటు ఒక ముఖ్యమంత్రికి లేఖ రాశాడు అంటే మీరు పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమైన కొన్ని సారాంశాల గురించి మనం మాట్లాడితే, ఇక్కడ టెక్నాలజీని తాను అంబాసిడర్గా ఐటీ ఏఐలను తానే కనిపెట్టానని పదే పదే చెప్తున్నటువంటి చంద్రబాబు యొక్క బండారం పూర్తిగా బట్టబయలైందని చెప్పుకోవచ్చు. ఆపదలో ఉన్నటువంటి బాధితులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించాల్సిన టోల్ ఫ్రీ నెంబర్ 112 వ్యవస్థ పనితీరులో ఏపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా ఉంది. బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి దేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారింది. ఇది రీసెంట్గా కూడా కేంద్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థలకు సంబంధించి ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. దాంట్లో టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు అటు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా బేరీజు వేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా పాస్ మార్కులు కూడా సాధించలేకపోయేది. గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసేది. నిజంగానే చాలా వరకు అవార్డులు రివార్డులు కూడా అందుకున్నటువంటి పోలీస్ వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉండేది. అలాంటిది ఈ 18 నెలల కాలంలో పోలీస్ వ్యవస్థ ఎలా తయారైందంటే ప్రభుత్వం చేతిలో ఒక కీలుబొమ్మలాగా తయారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ప్రభుత్వ పెద్దలు చెబుతున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం, వాళ్ళని టార్చర్ పెట్టడం, లేదంటే పోలీస్ స్టేషన్లో వేయడం, నరక యాతన చూపించడం, సివిల్ డ్రెస్లలో వాళ్ళ ఇండ్లకు లోపలికి చొరబడి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఇవే టోటల్గా చూసుకుంటే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి తీరు. గతంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పి పదే పదే చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. ఇక తమ అధికారంలోకి వస్తే గంజాయి పూర్తిగా నిర్మూలిస్తాము అని చెప్పి చాలా వరకు చెప్తూ వచ్చారు. కానీ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కావట్లేదు. ఇక హోంమంత్రి ఉన్నారు అంటే కేవలం తనకు సంబంధించిన శాఖలకు కాకుండా ఇతర శాఖల్లో తాను ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా మాట్లాడడం తప్పితే తన శాఖలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు శాఖ పనిచేస్తుందా లేదా అనేది కూడా హోంమంత్రి గారు సమీక్ష చేసినటువంటి సందర్భాలు కేవలం వేళ్ల మీద లెక్క వేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే కనుక బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఈఆర్ఎస్ఎస్ 2.0ను ఏపీ ప్రభుత్వం అసలు అందుబాటులోకి తేలేదన్నది ఇక్కడ పూర్తిగా తేటతెల్లమైంది. ఈ విషయాన్ని సాక్షాత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షానే స్పష్టం చేయడం మనము ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలి. అంతేకాదు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు అసలు ప్రజలకు కనీస రక్షణ సౌకర్యాలు అందించాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆయన మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. అయ్యో ఆపదలో ఉన్నాం సహాయం చేయండి అని బాధితులు మొరబెట్టుకుంటే ఏపీ పోలీసులు మాత్రం ఇక్కడ మొద్దు నిద్ర వీడడం లేదు. చంద్రబాబు ఎంతసేపు కూడా ఆయన కానీ ఆయన తనయుడు కానీ బయటకు వచ్చి మేము రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాం, గతంలో మాకు అన్యాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పడమే కానీ అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో పనిచేస్తుందా? మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, విచ్చలవిడిగా గంజాయి హత్యలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిపైన పోలీసు వ్యవస్థ ఏమైనా దృష్టి సారించిందా అనేది అసలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ హోంమంత్రి అమిత్ షా లేఖలో మనకు కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి మనం ప్రస్తావిస్తే అసలు ఆయన లేఖలో ఏమేమి రాశారనేది ఒక్కసారి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. 112 సేవలపై విస్తృత ప్రచారం ఇప్పటికైనా కల్పించండి. బాధితులకు 24x7 అంటే 24x7 అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ వాహనాల సంఖ్యలను పెంచండి. ఎమర్జెన్సీ వాహనాల్లో మొబైల్ డేటా టెర్మినల్స్ను ఏర్పాటు చేయండి. 24 గంటలు పనిచేసేలా తగినన్ని వర్క్ స్టేషన్లను కాల్ సెంటర్లను ఏర్పాటు చేయండి. అత్యాధునిక సమాచార సాంకేతికత అందించే ప్రైమరీ రేట్ ఇంటర్ఫేస్ అంటే పిఆర్ఐ లైన్లు
తగినన్ని ఏర్పాటు చేసుకోండి. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆసుపత్రులు, ఐజీఎస్ మ్యాప్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. డేటా ఇండికేటర్లను ఎప్పటికప్పుడు ఎన్ఎస్ఎన్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించండి. సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్తో కనెక్టివిటీ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. నేర ఘటనా స్థలాలకు వీలైనంత త్వరగా వెళ్ళే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురండి అని ఇక్కడ టోటల్గా అమిత్ షా రాసినటువంటి లేఖలో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అమలు కావట్లేదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులను ఇక్కడ రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. అటు ప్రభుత్వం పైన ఎవరికైనా వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు నిజంగానే ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత ఉందా అనేది మీరు ఒకసారి చూసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు సంతృప్తి పడతారు. అలా కాకుండా అరెస్ట్ చేస్తాం, మాట్లాడితే కేసులు బుక్ చేస్తాం, జైళ్ళలో వేస్తాం, 3-4 నెలలు బెయిల్ రాకుండా అలాగే జైళ్ళలో మగ్గేలా చేస్తామంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్పే ఏమీ నడవట్లేదు. పరిపాలన అనేది పూర్తిగా గాడి తప్పిపోయింది. ఇది కేవలం ప్రజలు మాత్రమే కాదు, అటు హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మాత్రం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే రాష్ట్ర పరిపాలన పూర్తిగా గాడి తప్పిపోయింది. పోలీసు వ్యవస్థ కేవలం ప్రభుత్వ ఆధీనంలో ఒక కీలుబొమ్మగా మారింది అనడంలో ఎలాంటి సందేహం కనిపించట్లేదు.